బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. గుంటూరు జిల్లా తురకపాలెంలో వరుస మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. గత 2 నెలల్లో 38 మంది స్థానికులు చనిపోయారు. అయితే ఈ మరణాలకు కారణం భిన్న స్వరాలు వినిపించడంతో ప్రస్తుతం అధికారులు సైతం తల పట్టుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. ఆరోగ్య సమస్యలపై సర్వే నిర్వహిస్తున్న వైద్య బృందానికి మూఢనమ్మకాలతో వైద్య పరీక్షలు అవసరం లేదంటూ స్థానికులు ఎదురు తిరగడం విశేషం. ప్రస్తుతం తురకపాలెంలో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. స్థానికంగా చనిపోతున్న వారి అంశంలో స్థానికులు ఏమంటున్నారు, అధికారులు ఎలాంటి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు, బిగ్ టీవీ గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. గుంటూరు నగరానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న తురకపాలెంలో రోజుకొకరు చనిపోవడం ప్రస్తుతం కలకలం రేపుతోంది. ఓ ఇంట్లో వారు చనిపోయి అంత్యక్రియల కార్యక్రమం పూర్తయ్యేలోపు మరొకరు చనిపోయిన సంఘటన చోటు చేసుకోవడంతో స్థానికులంతా భయాందోళనకు గురవుతున్నారు. ఈ మరణాలపై స్థానిక ఎమ్మెల్యే రామాంజనేయుల దృష్టికి తెచ్చారు స్థానికులు. అయితే ఎమ్మెల్యే ఆదేశాలతో అప్రమత్తమైన వైద్య ఆరోగ్య శాఖ అధికారులు స్థానికులకు హెల్త్ టెస్టులు చేస్తూ ప్రతి ఇంట్లో సర్వేలు నిర్వహిస్తున్నారు. ఈ మరణాల విషయంలో స్థానికుల్లో భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. వైద్య సర్వేకి వెళుతున్న బృందానికి స్థానికులు వ్యవహరిస్తున్న తీరు ఇబ్బందికరంగా మారుతోంది. ఈ మరణాలన్నీ ఎలాంటి అనారోగ్య సమస్యలు కావని వేరే కారణాల వల్లే చనిపోతున్నారంటూ స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఊరి మధ్యలో ఉన్న బొడ్రాయికి సంబంధించి మార్పులు చేయడంతో పాటు ఊరి పొలిమేరల్లో నిర్వహించిన పూజల వల్లే పల్లెల్లో అందరూ చనిపోతున్నారంటున్నారు తురకపాలెం స్థానికులు. గతంలో ఇలాంటి పరిస్థితి లేదని, వైద్యం కోసం హాస్పిటల్కి వెళ్లిన వారు తిరిగి రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తురకపాలెంలో వరుస మరణాలకు సంబంధించినటువంటి కలకలం అయితే ఓ విధంగా చెప్పాలంటే స్థానికులను తీవ్ర భయాందోళనకు గురి చేస్తుంది. ఒకవైపు ఇదంతా కూడా జరుగుతుందంతా కూడా వైరల్ ఫీవర్తో అనే విధంగా కూడా వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి అప్రమత్తం అవడంతో మనం విజువల్స్లో చూడొచ్చు. ఆశా వర్కర్లు ప్రతి ఇంటికి వెళ్ళి కూడా వాళ్ళు చెక్ చేస్తున్నారు. అసలు ఇంట్లో పరిస్థితి ఎలా ఉంది, ఎవరికన్నా జ్వరాలు ఉన్నాయా, ఏంటి పరిస్థితి అనే విధంగా వైద్య ఆరోగ్య శాఖ అయితే పూర్తిగా ఈ తురకపాలెంకి ఏరియాకి ఇటు జీజీహెచ్ వైద్యులు, అదేవిధంగా ఆశా వర్కర్లు, స్థానికంగా ఉన్నటువంటి నర్సు ఎవరైతే నర్సింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు వీళ్ళంతా కూడా తిరుగుతున్నారు. అయితే మరో ఆందోళన ప్రజల నుంచి మాత్రం వ్యక్తమవుతుంది. ఇదంతా కూడా ఆరోగ్య సమస్యలు కాదు, మరో అంశం ఉంది అనే విధంగా కూడా స్థానిక మహిళలు తమ భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది మహిళలతో మాట్లాడదాం. ఏంటమ్మా, గత 2 నెలలుగా అనేక మంది చనిపోయారు అంటున్నారు. ఒకవైపు ఏమో వైద్య ఆరోగ్య శాఖ చుట్టూ కూడా తిరిగి పరీక్షలు చేస్తున్నారు. అసలు మీరు దానివల్లే జరిగిందా అంటున్నారా? మీరు ఇంకో సమస్య చెప్తున్నారు, అదేంటి? మాకు నీళ్ళ గురించి కానీ వైద్యం గురించి కానీ మాకు ఎలాంటి ఇబ్బందులు లేవు నాన్న. కానీ మాకు ఇప్పుడు 2 నెలల క్రితము అక్కడ బొమ్మ ఒకటి లేపి మన మామూలుగా దానికాడ పూజలు చేయించారు. పూజలు చేసి 4 పక్కల 4 పొలిమేరల పక్కన రాళ్ళు ఒకటనే వేయించారు. వేయించినప్పటి నుంచి ఒకళ్ళు అంటే ఒకళ్ళు చనిపోతానే ఉండాలి. కానీ ఏంది ప్రాబ్లం అని మేము ఎవరి కాడికి వెళ్ళినా, ఏ శాస్త్రుల కాడికి వెళ్ళినా, ఏ ప్రార్థనల కాడికి వెళ్ళినా మీకు ఆ రాళ్ళు వల్లే ప్రాబ్లం, ఆ రాయి అటు ఒరిగింది కాబట్టి మన మామూలుగా వీళ్ళు కూడా చెప్పారు. ఎవరు సిద్ధాంతులు చెప్పే మాట, ప్రతి సిద్ధాంతి ఏ సిద్ధాంతి కాడికి వెళ్ళినా కానీ మాకు చెబుతుంది అదే మాట. ఏంటంటే ఆ రాళ్ళు వల్ల మీకు ఆ రాళ్ళు కదిలిన వల్ల వేసిన వల్ల అది టయాన్ని కలిసి వేసారు. మీకు నైట్ 12 తర్వాత వేయాల్సిన రాళ్ళుని తీసుకెళ్ళి 8 గంటలప్పుడే తీసుకెళ్ళి ఊళ్ళో గుండకు తీసుకెళ్తే ఆ సుడేంటో మీకు పల్లెకే చుట్టుకుంది అని మా అందరికీ అనుమానమే కాదు, జరుగుతుంది కాబట్టి అది నిజమేనని మేము నమ్ముతున్నాం. ఎంతమంది చనిపోయారండి సుమారు ఈ 2 నెలల్లో? ఈ 2 నెలల్లో దాదాపు 20 మంది పైన చనిపోయారు. మామూలుగా 5 నెలల నుంచి అయితేనే 30 మంది చనిపోయారు అన్నారు. అంతకుముందు చనిపోయిన వాళ్ళు అంటే నెలకు 2 లేదా 3 అలా చనిపోయారు. కానీ ఇప్పుడు మటుకి ఈ శవం పోయేటప్పటికి, ఈ శవాన్ని మట్టి చేసేటప్పటికి ఇంకొక శవం రెడీ అవుతుంది. అది ఏమన్నది అర్థం కాక జనం అందరూ తల బీక్కుంటున్నారు. మా పల్లె అంతా ఏమైపోద్దో తెలీదు. ఇక్కడికి ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత అప్పటి నుంచి ఈ మీడియా వాళ్ళు తిరుగుతున్నారు. మేము ఎక్కడికి పోయినా కానీ మాకు అదే చెప్తున్నారు కాబట్టి మాకు అదే దోషం ఉందని మేము నమ్ముతున్నాం. మా యందు దయించి, మా పల్లెందు దయించి మాకు ఈ ఉగ్రతని ఆపటానికి ఏదో ఒక ప్రయత్నం చేయాలని మేము అడుగుతున్నామండి. మాకు అసలు రాత్రులు నిద్రలో కూడా పట్టట్లా, మగవాళ్ళు నిద్రబాట్ల, ఆడవాళ్ళు నిద్రబాట్ల. అసలు పడుకుందామంటే ఈ చనిపోయిన వాళ్ళ ఆలోచనలే వస్తున్నాయి. వాళ్ళే మనసులోనూ మెదులుతున్నారు.
ఇవాళ అనుకొని పడుకున్నామంటే తెల్లారు లేచి గేటు చేద్దామంటే ఏ వార్త వినాలో అన్నది భయం మటుకి మా మనసులో అందరికీ పడిపోయింది. కానీ ఎవరికి మనశ్శాంతిగా లేరు. ఎవరు పట్టినా కానీ అదే ఆలోచన, అదే భయం. ప్రధానంగా స్థానిక మహిళలు అయితే తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు ఏం జరిగిందనేది మొదట వైద్య ఆరోగ్య శాఖ వస్తుంది చేస్తుంది, కానీ గతంలో కూడా ఇలాంటి పరిస్థితులు, జ్వరాలు వచ్చాయి, మలేరియా వచ్చాయి, కానీ ఎవరు చనిపోయినటువంటి పరిస్థితి లేదు. కానీ ఈ బొడ్రాయి పెట్టిన తర్వాత జరుగుతున్నటువంటి సంఘటనలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే వీళ్ళు కనిపిస్తుంది. కాబట్టి కంపల్సరీగా దీని మీద ఏ విధంగా ముందుకు చేయాలనేది ప్రభుత్వం దృష్టి పెట్టాలనే విధంగా స్థానిక మహిళలు కోరుతున్నారు. చూద్దాం, మనం బొడ్రాయి దగ్గర కూడా వెళ్దాం. అసలు అక్కడ ఎట్లాంటి పరిస్థితి ఉంది, ఏంటి, అక్కడ నిజంగానే బొడ్రాయి వంగిపోవడం జరిగిందా, దాని వల్లే దుష్ట శక్తులు వీళ్ళని చంపేసేటటువంటి ప్రయత్నం జరుగుతుందా అనేది కూడా తెలుసుకునేటటువంటి ప్రయత్నం